హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందిని సత్యం వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నా వీడియోస్ ఫాలో అవుతున్నారా? లైక్ చేస్తున్నారా? ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. ఈరోజు మంది ఎండు చేప గోంగూర కర్రీ ఆంధ్ర స్టైల్లో వండుతున్నాను. ఒకసారి చూసేయండి. ముందుగా ఏం చేసుకోవాలంటే ఆయిల్ని హీట్ ఎక్కించేసుకోవాలి. దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, ఆయిల్ ఆయిల్ హీట్గా ఉన్నప్పుడు ఎండు చేపలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఎక్కువగా ఫ్రై అవ్వాలి. అప్పుడే బాగుంటుంది. ఆ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని, పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించేసుకోవాలి. పసుపు ముందుగానే వేసుకున్నాము అంటే కలర్ఫుల్గా బాగుంటుంది. అందులో ఎండు చేపలు కదా, ఎక్కువ స్మెల్ రాదు. ఎండు చేపలు అంటే ఎలా స్మెల్ వచ్చింది? బాగా స్మెల్ వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలంటే కొంచెం పసుపు, సాల్ట్ వేసామంటే రాదు. ఇలా ఉంచేసేసరికి కొంచెం పసుపు వేసుకున్న తర్వాత ఉప్పు కొంచెం వేసేసుకొని యాడ్ చేసుకుందాం. కారం కూడా యాడ్ చేసుకుందాం. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం స్పైసీగా వేసుకుందాం, కారం ఎక్కువగానే. చూసారా, ఆనియన్స్ అయిపోయింది. అన్నిటికీ ఉప్పు కారం అనేవి పట్టేస్తుంది. ఇందులో మనం ఏమేమి చేయాలంటే ఇప్పుడు గోంగూర యాడ్ చేసుకోవాలి. ఎంత గ్రీనిష్గా ఉందో ఫ్రెష్ గోంగూర, తెలుసుగా ఇది ఎక్కడదో మీకు అందరికీ. అలాగే గోంగూరను కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. త్వరగా మగ్గిపోతుంది గోంగూర అనేది. ఆకుకూరలు ఏవైనా అంతేననుకోండి, గోంగూర ఉడికేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది. ఎమ్మి టేస్టీగా ఉంటుంది. పైన ఇమోజీ చూసారా, అలా ఉంది నా సిచ్యువేషన్ కూడా. ఇదైతే నిన్నటి వీడియో, ఈరోజు పెడుతున్నాను, అప్లోడ్ చేస్తున్నాను. చూసారా, ఎమ్మి టేస్టీగా ఉంటుంది. స్పైసీగా ఎండు చేప గోంగూర కర్రీ ఎంత బాగుంటుందంటే, ఎంతమంది గోంగూర ఎండు చేప ఫేవరెట్ చూసుకోండి. నాకైతే బెస్ట్ చాలా 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 ఇష్టం. ఎండు చేపలు గోంగూర కాంబినేషన్ బాగుంటుంది. అలాగే చింత చిగురు కూడా చాలా బాగుంటుంది. అక్కడ పైన ఇమోజీ చూసేవారు ఎలా ఉంటుందో అలా ఉంటుంది నా సిచ్యువేషన్ కూడా. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా వీడియో చూస్తున్నారు కదా, చూసుకుంటూ వెళ్ళి ఒక లైక్ కొట్టేసుకోండి. ఎండు చేప గోంగూర రెడీ.